రామలక్ష్మి జ్యోతి అంటే మీరే? మీరే. ఎవరు మీరు? మీ గురించి లాస్ట్ 20 సెకండ్స్. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి, మాకు చదువు కావాలని ఉంది. కానీ 3, 2, 1 టైమ్ ఇస్ అప్. ఫాదర్ లేరన్నయ్య, మదర్కి హెల్త్ బాగోదు. వితౌట్ డిస్కౌంట్ 15,625 రూపీస్ అయింది. థ్యాంక్ యూ గైస్. లాస్ట్ వీడియోలో మనం ఒకరికైతే హెల్ప్ చేయడం జరిగింది, చాలా ఎగ్జైట్మెంట్తో ఒక థీమ్ అయితే మనం తీసుకొని చేయడం జరిగింది. బట్ అందులోనే చక్రి ఏమొచ్చి మనకి లాస్ట్ ఫైనల్గా ఎవరైనా ఒక ముగ్గురిని తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పడం కూడా జరిగింది. సో అలానే ముగ్గురు కోసం మేము సెర్చ్ చేస్తుంటే మన ఫ్రెండ్ సర్కిల్లో ఒకరైనా రెహమాన్ ఏమొచ్చి మా విలేజ్లో ఒక ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అని చెప్పాడు. సో వాళ్ళ ముగ్గురు కోసం మేము వాళ్ళ విలేజ్ వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసి అంటే అతను చెప్పిన విధంగా ఉన్నారా లేదా ఏంటి అని చూసుకున్నాము. సో వాళ్ళనైతే మేము సెలెక్ట్ చేయడం జరిగింది. మన హెల్ప్ ఒకటే చేయం కదా, హెల్ప్తో పాటు థ్రిల్ కూడా ఇస్తాము. లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. మేము ఒకటి అనుకుంటే లాస్ట్లో మాకు డబుల్ థ్రిల్ అయితే వచ్చింది. బట్ మీరు కూడా 100% లాస్ట్లో ఈ థ్రిల్ అనేది మీరు ఫీల్ అవుతారు గైస్. సో స్టే ట్యూన్ గైస్. మన రెహమాన్ చెప్పినట్టు ఏ హాస్టల్కి వచ్చేసాము. రెహమాన్ కూడా మనతోనే ఉన్నాడు. ఎందుకంటే మన రెహమాన్ తీసుకొచ్చింది వాళ్ళు ఎవరో ఏంటో మనం కూడా చూపిస్తానని చెప్పాడు రెహమాన్ మనకి. అమ్మా, రామలక్ష్మి జ్యోతి అంటే మీరే? మీరే. ఎవరు మీరు? మీ గురించి మాకు మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసమ్మా. ఎవరు చెప్పారు? యాక్చువల్లీ మీ గురించి మేము ఎంక్వైరీ చేసాము. మీ ఊరు అబ్బాయి రెహమాన్ మీ గురించి చెప్పాడు మొత్తం డీటెయిల్స్ అన్ని. ఏమని చెప్పారు? అంటే మీకు సమ్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయని చెప్పాడు. ఏంటి అసలు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి, మాకు చదువు కావాలని ఉంది. కానీ అమౌంట్ కట్టలేక చదువుకి ఇబ్బంది అయిపోతుంది. మా నాన్నగారికి మేము 2 ఆడపిల్లలు. మా డాడీ ఏమో ఆటో డ్రైవర్. మా అమ్మగారికి ఏ పని చేయడం రాదు. మా నాన్నకేమో కిడ్నీస్ లో స్టోన్స్ కట్టేసారు. అంతేకాకుండా అప్పుల్లో కూడా చదివించే స్థితిలో కూడా లేదు. మేము మొత్తం 6 మెంబర్స్ వల్ల డాడీ ఏజ్ పర్సన్, అమ్మ సంపాదించి మమ్మల్ని పోషించాలి. అందువల్ల అమ్మ ఒకటి సంపాదించలేక కాలేజ్ కట్టలేకపోతుంది. అంటే మీకు ఇప్పుడు కాలేజ్ ఫీజు నీడ్ ఉందా? కాలేజ్ ఫీజు నీడ్ ఉందా మీకు? రెహమాన్, నువ్వు చెప్పినట్టే మేము వాళ్ళని అడిగాను. నువ్వు ఏదైతే చెప్పావు మీ వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో చెప్పారు. వాళ్ళు ఏదైతే అడిగారో మనం అన్ని ఫుల్ఫిల్ చెప్పారు. మనం చేయగలిగేంత వరకు మనం చేద్దాం. వాళ్ళు అవసరం హెల్ప్ చేయగలగాలని అనుకుంటే అంతవరకు హెల్ప్ చేద్దాం. వాళ్ళకి చాలా నిజంగా వాళ్ళకి నీడ్. ఇంకో మొత్తం 3 అమ్మాయిలు అని చెప్పాను కదా, వేరే అమ్మాయి కూడా గెట్ హౌస్ దగ్గర వాళ్ళ బ్రాంచ్ ఉంటుంది, వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటా ఉంటారు. వీలైతే మీరు తనకి కూడా హెల్ప్ చేయాలని. ఓకే, తప్పకుండా వెళ్దాం. గైస్, రెహమాన్ చెప్పినట్టు మనం 2 అమ్మాయిలను కలవడం జరిగింది. ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్, ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. మనం కూడా ఎంక్వైరీ చేస్తాం. రెహమాన్ చెప్పింది వాళ్ళిద్దరు చెప్పింది టాలీ అయిందో లేదో, బట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంకొకటి ఏం చెప్పాడంటే 3rd అమ్మాయిని కూడా ఇంకొక ఎవరు ఉన్నారని చెప్పాడు. మనం అతన్ని కూడా మనం కలిసి ముగ్గురిని తీసుకొని మనం ఏదైతే చేద్దాం అనుకున్నాం, మన త్రూ ఏదైతే హెల్ప్ చేద్దాం అనుకున్నాం మనం చేద్దాం. ఫాదర్ లేరన్నయ్య, మదర్కి హెల్త్ బాగోదు. నేను ఇక్కడే చదువుకుంటున్నాను. అలా తన ప్రాబ్లమ్స్ వింటూ ఉంటే ఎందుకో ఒక్కసారిగా మనసు బాధ అనిపించింది. చేస్తే ఇలాంటి వాళ్ళకి కదా మనం హెల్ప్ చేయాలి అని అక్కడి నుంచి బయలుదేరి మనం రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి దాని నెక్స్ట్ టాస్క్ ఏంటో మనం అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేద్దాం ఏం చేయాలి ఏంటి అనేది. మనకు కావాలనుకుంటే వేరే స్టార్టర్స్ ఏమన్నా బాగానే ఉందా? హ్యాపీ కదా ఫుడ్ అయితే? ఓకేనా? మీ ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తాం. ఇవి 3 కార్డ్స్లోని మీ ముగ్గురు మీకు నచ్చిన కార్డు మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి 0 to 20,000 వరకు ఉంటుంది. ఇందులో లిమిట్ వచ్చేసి 10 minutes టైం ఇస్తాము. ఆ టైంలో మీరు ఎవరైతే షాపింగ్ చేయగలరో అవంతా మీదే. బట్ అలానే ఇందులో ఒక బ్లాక్డ్ కార్డు ఉంటుంది. అది ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రం అక్కడ మీరు షాపింగ్ చేసిన బట్టలు అన్నీ సరే, ఏమైనా మీరు షాపింగ్ బట్టలు చేస్తారు, ఏం చేస్తారు అది మీ ఇష్టం. మీరు చెప్పి మీరు ముగ్గురు డిసైడ్ అవుతారు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాము. సో అవన్నీ వదిలేసి, ఐటమ్స్ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో మీరు సెలెక్ట్ చేసుకోండి కార్డ్స్. సో ఇప్పుడు మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు?
మీకే ఎక్కువ వస్తుంది అనుకుంటున్నా. సరే అయితే మనం అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకుందాం. అయితే మీరు ఎవరు విన్ అవుతారు? ఓకే అన్న. గైస్ మనం అనుకున్నట్టు పవన్ షాపింగ్ మాల్కి వచ్చాము. 15 minutes వీళ్ళు ఏదైతే షాపింగ్ చేసుకుంటారో వీళ్ళు మొత్తం వీళ్ళదే. మీ 15 minutes మీకు ఇచ్చిన కార్డ్స్లోని ఎంత అమౌంట్ అయితే మీరు షాపింగ్ చేసుకోవాలి మొత్తం ఎంత మీదే. 15 minutes టైం స్టార్ట్ అయింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక చూపిరా. గైస్ ఆల్రెడీ 3.5 minutes అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము ఫాస్ట్గా. లాస్ట్ 1 minute. లాస్ట్ 20 seconds. 3, 2, 1. Time is up. సో గైస్ ఫస్ట్ వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసి మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళ బిల్ కూడా వాళ్ళ తన కార్డ్ కూడా ఓకే అయింది. మేబీ సెకండ్ వాళ్ళది ఉండొచ్చేమో తెలియదు. సో ఫస్ట్ పర్సన్ బిల్ అయితే దగ్గర మనకి వితౌట్ డిస్కౌంట్ 9,860 రూపీస్ అయ్యింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇది కొంచెం సర్ప్రైజింగ్గా ఉండాలని సెకండ్ బిల్ అలా హోల్డ్ చేసి థర్డ్ పర్సన్ది కూడా బిల్ వేయిస్తున్నాము. అప్పుడు ఎవరి కార్డు వాళ్ళు ఇచ్చుకుంటారు. కొంచెం సర్ప్రైజ్లా ఉంటుంది, టెన్షన్ కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు చేంజ్ చేసి లెట్స్ సీ. సో థర్డ్ పర్సన్ కూడా బిల్లింగ్ అయిపోయింది గైస్. అది మనకి వితౌట్ డిస్కౌంట్ 15,625 రూపీస్ అయింది. సో థర్డ్ పర్సన్ ఇప్పుడు మనం కార్డ్స్ ఇవ్వబోతున్నాము. సో గైస్ థర్డ్ పర్సన్ది పాపం అవ్వలేదు, సెకండ్ పర్సన్ మాత్రం అయింది. బాధపడుతుంది, నేను చెప్తాను. ఇప్పుడు ఇది అవ్వలేదంటే దీనికన్నా బెటరే నీకు ఉండొచ్చుగా. ఓకేనా గైస్, మనం ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఇద్దరైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కార్డులో మనీ ఉంది. ఒక అమ్మాయికి అయితే మనీ లేదు, జ్యోతికి అయితే. బట్ అది మేము ఏం చేయలేము, ఎందుకంటే తనే సెలెక్ట్ చేసుకున్నది కాబట్టి మనం ఏం చేయలేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు కూడా హ్యాపీ. పని అయితే తను సాడ్గా ఉంది, అది నేనేం చేయలేను. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీ. థ్యాంక్స్. గైస్ ట్విస్ట్ ఏంటనుకుంటున్నారా? ఎవరి కార్డ్ అయితే డిక్లైన్ అయిందో వాళ్ళకి డబుల్ సర్ప్రైజ్ ఉంది ఇక్కడ. సర్ప్రైజ్ ఏంటి, ఫస్ట్ ఒకటి రివీల్ చేస్తున్నా. వాళ్ళు మొత్తం బిల్ ఏదైతే ఉన్నదో అది మనం పే చేస్తున్నాము. ఈ విషయం వాళ్ళకు కూడా తెలియదు, క్యాండిడేట్ కూడా. సర్ప్రైజ్ ఏంటి అంటే నువ్వు ఏదైతే షాపింగ్ చేసుకున్నావో, ఓకేనా? గైస్ తను ఇంకొక బిగ్ సర్ప్రైజ్ ఉంది. బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఫీజు గురించి మేము మాట్లాడదాం అనుకున్నాం. ఇందాక చెప్పింది మాకు కాలేజ్కి బాగా చదువుకోవాలనుకుంటుంది, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫీజు కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ బాగాలేదని కూడా చెప్పింది. అంతే కదా, నా దగ్గర చెప్పు. సో ఇప్పుడు మనం తన్నే అడుగుదాము, ఎంత ఫీజు ఎంత ఇయర్లీ? 10,000. అదే వాళ్ళ 1 year ఫీజు 10,000 అని చెప్పింది. బట్ మనం ఏం చేద్దాం అంటే మనం 10,000 ఇస్తే మనకి ఎక్కే ఉంది. మనం 2 years ఫీజు ఇస్తున్నాం. ఇప్పుడు 2 years 20,000 మనం ఇస్తున్నాము. చూసారు కదా, ఈరోజు మనకి థ్రిల్లింగ్ ఏంటి అంటే
తన కార్డ్ డిక్లైన్ అయింది. తను ఏదైతే కోరుకున్న షాపింగ్ అదంతా కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈవెన్ అది కూడా కాకుండా తనకి 2 yearsకి ఏదైతే ఫీజు అడిగిందో అది కూడా మనం చెక్ రూపంలో ఇన్స్టాంట్గా ఇక్కడే తన ముందే రాసి కూడా ఇవ్వడం జరిగింది. ఇది మా టీం తరఫున మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, దానికోసం వచ్చి వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా. సో వాళ్ళకి పర్ హెడ్ మనం 2,000 చెప్పి మనం దీనికి కూడా ఇవ్వడం జరిగింది. అనే వీళ్ళ ప్రాబ్లమ్స్ అవి మన దగ్గర తీసుకొచ్చినందుకు మన రెహమాన్ అండ్ వాళ్ళ విలేజ్ నుంచి డిడి నాయుడు గారికి మన సైడ్ నుంచి మనం థ్యాంక్ యూ చెప్తాం. ఇలా మీకు కూడా అంటే మీ ఏరియాలో కూడా ఏదైనా ఇలాంటి జెన్యున్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీరు మా వరకు తీసుకొస్తే ర్యాండమ్లీ మేము ఎవరో కొంచెం సెలెక్ట్ చేసి దీన్ని కొంచెం థ్రిల్లింగ్గా మనందరం కరెక్ట్ చేద్దాం గైస్. ఓకే, థ్యాంక్ యూ.